మరొకసారి బాలయ్య బాబుకి తీవ్రమైనటువంటి అవమానం జరిగింది అంటూ బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ మాత్రం చాలా ఆందోళన పడుతున్నారు. సో మరి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 పేరిట 2 రోజుల పాటు ఒక గ్రాండ్ ఈవెంట్ అన్నమాట. సో ఇక్కడికి సినీ ప్రముఖులు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, అదేవిధంగా డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళతో పాటు హీరోలు నాగార్జున, అదేవిధంగా మన చిరంజీవి గారు కూడా వెళ్ళారు. కాకపోతే మన బాలకృష్ణ గారు ఎందుకు అక్కడ కనిపించలేదు, ఎందుకు ఆహ్వానించలేదు, ఇంత ఘోరంగా అవమానిస్తారనే విధంగా అంటున్నారు. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది? నిజంగా ఆహ్వానించలేదా, ఆహ్వానించినా కూడా రాలేదనుకుంటున్నారా? అంటే ఖచ్చితంగా బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా ఈ హీరోలతో వెళ్ళడం కానీ, ఈ హీరోలతో కలవడం కానీ అట్లా ఎప్పుడు చేయరనమాట. ఎందుకంటే ఆయన సినిమా పని ఆయన చేసుకున్నారా, ఆయనకి ఏదన్నా ఒక అవార్డు వచ్చి పిలిస్తే ఆయన వెళ్ళారా, తీసుకున్నారా, వచ్చారా, అంతే తప్ప వేరే ఆటలో ఆయన ఎక్కువ కళ చేసుకోరు, ఇన్వాల్వ్ అవ్వరన్నమాట. ఎందుకంటే పెద్దరికం ప్రదర్శించాలి అనే వ్యక్తిత్వం ఆయనది కాదు. సో ఇక్కడ ఏంటంటే ఇంకా మిగిలినగా నాగార్జున గారు ఆయనకు స్టూడియో ఉంది కాబట్టి, అట్లానే చిరంజీవి గారు కొన్ని ఆయన లీడ్స్ తీసుకున్నారు, అట్లా వెంకటేష్ గారు ప్రతిదానికి ఆటోమేటిక్గా అసలు ఆయన పాజిటివిటీ కాబట్టి ఆయన వెళ్తూ ఉంటారు. సో వీళ్ళ ముగ్గురు ఏంటంటే కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. బాలకృష్ణ గారు ఏంటంటే ఆయన సపరేట్ ట్రాక్, సపరేట్ సర్కిల్ అనమాట. ఇంకా ఆయన ఒకవేళ వీళ్ళు పిలుస్తారేమో, బట్ ఆయన ఎప్పుడు కూడా వెళ్ళి ఏదో నేను ప్రూవ్ చేసుకోవాలి, ఎక్కువ కనపడాలని ఆయన ఎప్పుడు అనుకోడు. సో చిరంజీవి గారిని రేవంత్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్గా పిలిచారు ఏది తెలంగాణ సమ్మిట్కి అయితే. సో దాంట్లో ఆయనకి ఫ్లైట్ వేసి ఆయన రప్పించి ఆ ఈవెంట్ కండక్ట్ చేసి లాస్ట్కి సో చిరంజీవి గారు వచ్చి ఆ ఈవెంట్ ముగించడం జరిగిందనమాట. సో అట్లా దాన్ని వీక్షించడానికి నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఇంకా సినీ ప్రముఖులు, కొంతమంది నిర్మాతలు, ఇట్లా సదరు వ్యక్తులంతా వచ్చారు. సో ఈ విధంగా అట్లా స్టార్స్ అంటే వీళ్ళకే మొక్కు చూపుతున్నారా, బాలకృష్ణ గారిని పక్కన పెట్టారా అనే థాట్ వస్తుంది. సో రేవంత్ రెడ్డి గారు కానీ అటు ఏపీ ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా ఇట్లా బాలకృష్ణ గారిని, చిరంజీవి గారిని వేరు చేసి చూడదు. ఇండస్ట్రీలో పెద్ద హీరోలు ఎవరు ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతా ఇస్తారు. ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు అందరూ కంపల్సరీ పంపిస్తారు. అది వస్తారా రారా, వాళ్ళ షెడ్యూల్ వల్ల వాళ్ళు ఏమైనా పక్క తప్పుకుంటారా అనేది వాళ్ళు ఇది ఉంటుందన్నమాట. అంటే చిరంజీవి గారు మాట్లాడుతున్నప్పుడు కూడా వెంకటేష్ గారి పేరు అండ్ నాగార్జున పేరు అన్నాడు, కానీ ఇక్కడ బాలకృష్ణ గారి పేరు అనలేదు, హీరోలు అని ఒక మాట ఆయన అన్నాడు. సో అదే చిరంజీవి గారు ఇప్పుడు ఆయన పేరు అతనంత మాత్రాన ఆయన ఏం తీసేశారని కాదు, లేకపోతే ఆయన ఏం రావడం కాదు. సో బాలకృష్ణ గారు కూడా ఎప్పుడు చిరంజీవి గారి ప్రస్తావన తీసుకురారు. ఆయన మాట్లాడే మీద ఆయన ఎప్పుడు ఆయన నాన్నగారి గురించి గొప్ప చెప్పుకుంటారు తప్ప వేరే హీరోలను తిట్టడం కానీ, తక్కువ చేసి మాట్లాడడం కానీ ఆయన ఎప్పుడు చేయడు. సో ఆ విధంగా అదే ఆయన బాలకృష్ణ గారు ఒకవేళ ఆయన ఇన్విటేషన్ అయితే ఇస్తారు, వస్తారా రారా అనేది ఆయన పర్సనల్ థాట్ అది. సో వీళ్ళతో కలవాలని, వీళ్ళతో వెళ్ళాలని ఆయన ఎప్పుడు అనుకోడు. సో ఇదివరకు కొన్ని వజ్రోత్సవాలు ఫంక్షన్లు జరిగినప్పుడు బాలకృష్ణ గారు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. తర్వాత ఇంకా కాలక్రమేణా అవి ఆయన తగ్గించుకుంటూ ఆయన దారిలో ఆయన వెళ్ళటం మొదలుపెట్టారు. సో ఇక్కడ ఆయన అనడానికి లేదు, వీళ్ళు ఇవ్వలేదని మనం ప్రూఫ్గా చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు ఎవరెవరికి ఇన్విటేషన్ ఇస్తున్నారు అనేది ఎవరికి క్లారిటీ తెలియదు. రాసేవాళ్ళు ఏంటంటే 100 రాస్తుంటారు. సో అటు వాళ్ళది తప్పన్నట్టు, లేదంటే ఇటు వీళ్ళు తప్పన్నట్ట ఎవరో ఒకళ్ళు గొడవలు పెట్టి ఆనందపడే వాళ్ళు చాలా మంది ఉంటారు సోషల్ మీడియా రోజుల్లో. సో అదేంటంటే ఇంకా బాలకృష్ణ గారు తీరు, ఆయన స్ట్రైట్ అవే ఆయనవే. ఇప్పుడు ఆయన కావాలంటే రేవంత్ రెడ్డి గారిని కలవాలని డైరెక్ట్గా వెళ్ళి కలుస్తారు, అటు వెళ్ళి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలవాలని డైరెక్ట్గా కలుస్తారు. ఆయన అవసరం ఏంటి, ఆయనకి ఏదైనా అవసరం ఉంటే తప్ప ఆయన వచ్చి ఇప్పుడు దీంట్లో అదే పనిగా ఇదిగా వచ్చి రిక్వెస్ట్లు చేసుకోవడం అలాంటి ఏం చేయరు. సో ఆయనకు ఎక్కడో రేర్గా అవసరం ఉంటుంది, అది వచ్చినప్పుడు ఖచ్చితంగా అంటే వీళ్ళకే ఇంకా బాలకృష్ణ గారు అవసరం ఉంటుంది తప్ప బాలకృష్ణ గారికి రాజకీయాలతో ఎటువంటి పని లేదు. ఆయన సినిమా థాట్లోనే ఉంటాడు ఆయన. సో ఇక్కడ ఈవెంట్, గ్లోబల్ ఈవెంట్కి ఆయన రాకపోవడం మరొకసారి ఏదో అవమానం. అంతకుముందు జగన్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు రాలేదని కూడా అసెంబ్లీలో చర్చ వచ్చినప్పుడు సో ఆయన బాలకృష్ణ గారు లేచి చెప్పారనమాట, ఇప్పుడు చిరంజీవి వినమ్రుడిని అడిగాడా, అదేం లేదు, సో అతను మెంటలోడ్ అది అని చెప్పి జగన్ పైన ఆయన సెటైర్లు వేశారు. సో అట్లానే నా నెంబర్ 9లో పెట్టారు. సో నేను ఎందుకు మరి రావాలి, నాకు అవసరం లేదు కదా అని చెప్పి. అంటే బాలకృష్ణ గారు ఏంటంటే ఆయనకి ఇంపార్టెన్స్ అంటే లైక్ చిరంజీవి గారికి ఇచ్చినట్టు, లేదంటే నాగార్జున గారికి ఇచ్చినట్టు వెంకటేష్ గారు టాప్ 4లో ఉండాలి ఆయన నేమ్ అనేది. అది 1, 2, 3లో ఎటన్నా ఉండొచ్చు, కానీ ఆ టాప్ 4లో కానీ మరీ 9th ప్లేస్లో పెట్టారంటే మిగిలిన హీరోల కన్నా ఆయన ఏం తీసుకోరు కాబట్టి ఆయన ఆయనకు ఉంటుంది. ఒకవేళ అది కూడా ఆయన మనసులో ఉండొచ్చు, లేదంటే దాని మళ్ళీ 100 కారణాలు ఉంటాయి ఆయన ఎందుకు రాలేదని. ఆయన పర్సనల్గా ఆయన ఏదో టార్గెట్ చేసి లేదంటే ఆయన అంటా ఉంటే కనుక సో ఆయన అవన్నీ పట్టించుకోవడం అసలు ఇన్వాల్వ్ కూడా అవ్వడాయన. సో మరి ఎందుకు రాలేదు ఏంటంటే ఎవరన్నా ఇంటర్వ్యూలో ఎవరన్నా అడిగినప్పుడు లేదా అంత ధైర్యం కూడా ఎవరు చేయరు. సో ఇంకా ఆయనే ఎప్పుడైనా చెప్తారేమో దాని గురించి ఎందుకు దీనికి మిస్ అయ్యారని చెప్పి.